సేపు ఈవెన్ జగన్ అయినా అంతే, కేసీఆర్ అయినా అంతే. మనం ఆ పవర్ లో ఉన్నప్పుడు మన చుట్టూ ఉండి వాగే వాళ్ళు ఉంటారు. వీళ్ళు పెద్ద పెద్ద ఐఏఎస్లు అయి ఉంటారు, ఐపీఎస్లు అయి ఉంటారు, ఒళ్ళు బలిసిన వాళ్ళు అయి ఉంటారు. ఆర్థికంగా వాళ్ళ మాటలు ఎట్లా ఉంటదంటే చాలా చిన్న చూపుగా ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ అన్నట్టు ఉంటది. ఇది ఆఫ్టర్ ఆల్ ఇష్యూ అన్నట్టు ఉంటది. ఇది పెద్ద ప్రభావితం కాదన్నట్టు. వాళ్ళ స్టేటస్ గురించి ఈ నాయకులు మెదళ్లలో ఎక్కువ పెట్టుకుని ఆలోచిస్తా ఉన్నప్పుడు ఆడు కూడా చెప్తున్నాడు కదా మనం చేస్తుంది రైటే, లేకపోతే ఆడు చెప్పింది రైటే అనే ఫీలింగ్ లో ఉంటారు తప్పించి ఓటేసేది ఈడు కాదు, ఓటేయించేవాడు ఈడు కాదు. నీ చుట్టూ ఉన్న ఆఫీసర్ ఓటేయించలేడు, నీ చుట్టూ ఉన్నటువంటి ధనవంతుడు ఓటేయించలేడు. అయితే గీతే నీకు సహకారంగా 10 లక్షలు 1 కోటి రూపాయలు ఇవ్వగలుగుతాడు. కానీ ఓటేసేటటువంటి వాడు వాడికి తట్టుకోలేని బాధను నువ్వు క్రియేట్ చేస్తున్నావు. ఆరోగ్యశ్రీని దెబ్బతీయడం ద్వారా తట్టుకోలేనటువంటి బాధ. నేను ఈ మన వీడియోలు చేసినప్పుడు రోడ్డు మీద మామూలుగా మనం వస్తున్నప్పుడు కనబడ్డటువంటి వాళ్ళు 3-4 మాట్లాడేదే అన్నారు. సార్ ఇన్సూరెన్స్ ఉంది మాకు, ఇప్పుడు వాళ్ళు ఇన్సూరెన్స్ అంటున్నారు, యూనివర్సల్ హెల్త్ కార్డు ఇన్సూరెన్స్ లింకప్ అంటున్నారు. నాకు ఇన్సూరెన్స్ ఉంది, దాదాపు 7-8 ఏళ్ల నుంచి కడతానా, కరెక్ట్గా టైంకి వచ్చాక నా డయాగ్నోసిస్కి డబ్బులు లేదట, ఇది వర్తించదట, నా జాయినింగ్కి వర్తించదంట, నాకు స్టార్టింగ్ ఫీజు వర్తించదంట, ఇది కన్సల్టేషన్ ఫీజు, కేవలం ఆ ఆపరేషన్కి అయిన ఖర్చు మాత్రమే భరిస్తాడంటున్నాడు అనేది ఒకళ్ళు. ఒకళ్ళకేమో ఆపరేషన్ తర్వాత బెడ్కి ఇంత అన్నారండి, మిగతా ఫుడ్ గిడ్డు ఇది లేదండి. ఇప్పుడు ఆరోగ్యశ్రీలో ఏంటి,